ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. బెస్ట్ రిజల్ట్స్ కోసం ప్రతి పనికి టెక్నాలజీని జోడిస్తున్నారు. ఇక ప్రజాధనాన్ని ఆదా చేసేలా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక కార్పొరేషన్ పరిధిలోని 26,842 వీధి దీపాలకు సెంట్రల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేయగా ఒకే క్లిక్తో వీధి దీపాలను ఆన్ ఆఫ్ చేసే అవకాశం ఉంది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యూ. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా అభిషేక్ అగస్త్య వచ్చిన తర్వాత అనేక వినూత్న రకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వీధి లైట్లకు సంబంధించి విద్యుత్ సంబంధించిన ఛార్జీలను కానివ్వండి, లేకపోతే వాటికి వచ్చే బిల్లులను కానివ్వండి, ఏ విధంగా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఎక్కువగా మున్సిపల్ శాఖలో వాటిని పొదుపు ఏ విధంగా చేయాలనే అంశాలు ఎక్కువగా దాని గురించి స్టడీ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వీధి లైట్లకు సంబంధించి ఆన్ ఆఫ్ సిస్టమ్ని తన చేతల్లోనే ద్వారానే వాటిని ఆన్ ఆఫ్ చేసే విధంగా, దాంతోపాటుగా ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఇక్కడ అనేక రకాల చర్యలను కూడా చేపడతా ఉన్నారు. ఇప్పుడు మనతో అభిషేక్ అగస్త్య ఉన్నారు. దానికి సంబంధించి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇన్ని రోజులు మున్సిపల్ శాఖలో ఆన్ ఆఫ్ చేయాలి అంటే ఒక వ్యక్తి ఉండాలి, ఆ వ్యక్తి ద్వారానే ఆన్ ఆఫ్ చేసే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం వెనుక మీరు ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్గా తీసుకున్నారు? సో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఒక కంటిన్యూస్ సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్, CCMS, సెంట్రలైజ్డ్ కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం టౌన్లో ఆల్మోస్ట్ 1338 CCMS బాక్సెస్ ఏర్పాటు చేశాము. ఈ బాక్సెస్తో అన్ని 26,000+ లైట్స్ ఇప్పుడు కనెక్టెడ్ ఉన్నాయి. సో లైట్స్ ఇప్పుడు ఆన్ ఆఫ్ చేయడానికి ఇక్కడ ఫీల్డ్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో కూర్చుని ఈ డాష్ బోర్డ్ ద్వారా, ఈ సిస్టమ్ ద్వారా ఆన్ ఆఫ్ టైం షెడ్యూల్ చేయవచ్చు. ఆల్రెడీ మేము ఆన్ టైం ఈవినింగ్స్ 5:30 అండ్ ఆఫ్ టైం మార్నింగ్ 6 o'clock షెడ్యూల్ చేశాము. సో దీని ద్వారా మొత్తం లోడ్ కన్జంప్షన్ అంతా, ఏ బాక్స్తో ఎన్ని లైట్స్ కనెక్టెడ్ ఉన్నాయి, ఎన్ని లైట్స్ పని చేయట్లేవు, లొకేషన్ ఎక్కడ ఉంది, ఇవన్నీ డీటెయిల్స్ మనకు తెలుస్తున్నాయి. అండ్ ఎక్కడైనా రిపేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటే అవర్ ఫీల్డ్ స్టాఫ్ విల్ గో దేర్ అండ్ ఇమీడియట్లీ రిపేర్ కూడా చేస్తున్నాము. అయితే గతంలో ఈ వీధి లైట్లను ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఎంత మ్యాన్ పవర్ పట్టేది? ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ అంతా కూడా ఏం పని చేస్తూ ఉంది? ఎంతమంది మ్యాన్ పవర్ దీని ద్వారా తగ్గించడం జరిగింది? సో టోటల్ 17 మంది ఉన్నారు ఇక్కడ, లైన్ మెన్ గా పని చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళే ఆన్ ఆఫ్ కూడా చేశారు. అండ్ ఎక్కడైనా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళే చేశారు. ఇప్పుడు రిపేర్ సంబంధించి వర్క్స్ వాళ్ళే చేస్తున్నారు, రిప్లేస్మెంట్ వర్క్స్ కూడా వాళ్ళే చేస్తున్నారు. కొత్త లైట్స్ ఎక్కడైనా డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఉంటే వాళ్ళే చేస్తున్నారు. కానీ ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆన్ ఆఫ్ ఇక్కడ ఆఫీస్లో కూర్చొని ఈ సిస్టమ్ ద్వారా చేస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఈరోజు ఇది చలికాలం కాబట్టి ఇప్పుడు లేట్గా తెల్లారుతుంది, త్వరగా పొద్దుగూగుతుంది కదా. మరి ఆ సమయంలో మరి వేరే ఏమైనా వెదర్ చేంజ్ అయినప్పుడు వాటికి సంబంధించిన టైమింగ్ చేంజ్ చేయడం కోసం ఏమైనా సాఫ్ట్వేర్ ఉందా దీంట్లో? ఎస్, షెడ్యూల్ ఆల్రెడీ చేసాము. ఎందుకు, దిస్ ఈజ్ వింటర్, సో మార్నింగ్ 6 o'clock 6:30 మధ్యలో ఆన్ చేస్తున్నాము. 6 o'clock దీంట్లో షెడ్యూల్ చేసాము. ఈవినింగ్ కూడా 5:30 తర్వాత ఇప్పుడు చీకటి అయిపోద్ది. సో యాక్చువల్లీ 6 తర్వాత అయిపోద్ది, బట్ 5:30 షెడ్యూల్ చేసాము. సో మార్నింగ్ 6 నుంచి 5:30 ఇప్పుడు షెడ్యూల్ చేసాము. అండ్ సమ్మర్ కమ్స్ దీనికి చేంజ్ చేస్తాము. ఈవినింగ్ 6:30 మేబీ, ఆర్ వెదర్ బట్టి డిసిజన్ తీసుకుంటాము. అన్ని కంట్రోల్స్ సిస్టంలో ఉన్నాయి, ఆఫీస్లో కూర్చొని చేయొచ్చు. అయితే ఇది ఎక్కడ ఇదివరకు ఫస్ట్ చేశారు? ఇక్కడే ఖమ్మంలో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికోసం ఎన్ని రోజులు కష్టపడ్డారు? సో హైదరాబాద్లో ఆల్రెడీ సిస్టమ్ పని చేస్తుంది. ఖమ్మంలో ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఈ సిస్టమ్ స్టార్ట్ చేసాము. ముందు 2-3 వార్డులో పైలట్గా చేసాము, అక్కడ మంచి రిజల్ట్ వచ్చింది. సో దాని తర్వాత మొత్తం కార్పొరేషన్లో టెండర్ చేసాము. సో ఆల్మోస్ట్ 1 year పడింది. ఇప్పుడు 99% లైట్స్ దీంతో కనెక్టెడ్ ఉన్నాయి. ఇంకా 1% మేబీ నెక్స్ట్ 1 weekలో కనెక్ట్ అయిపోతాయి. అంటే ఇది కార్పొరేషన్ వరకే పరిమితం చేస్తారా, లేకపోతే సమీపంలో ఉన్న మండలాలకు వాటిని కూడా అనుసంధానం చేసే విధంగా ఏమైనా ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తున్నారా? ఇప్పుడు నా టార్గెట్ కార్పొరేషనే ఉంది, ఎందుకంటే ఇంకా 1 week పడుతుంది, మొత్తం సిస్టమ్ స్టేబిలైజ్ అయిపోద్ది 1 weekలో. దాని తర్వాత ఒక 1-2 months చూస్తాము ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ సిస్టమ్ అండ్ ఆల్. దాన్ని బట్టి విల్ టేక్ అ డెసిజన్. ఇప్పుడు నా టార్గెట్ కార్పొరేషనే ఉంది, బట్ వీ కెన్ ఎక్స్పాండ్ ఆల్సో. అయితే గతంలో
ఈ కొంత లేటుగా కరెంట్ ఆన్ అయ్యేది, కొంత లేటుగా ఆఫ్ చేసేవాళ్ళు కదా, ఇప్పటికీ అప్పటికు వచ్చే కరెంటు బిల్లులలో ఏమైనా వ్యత్యాసం కనపడిందా, డిఫరెన్సెస్? ఈ సిస్టమ్ లాస్ట్ 3 days బ్యాక్ స్టెబిలైజ్ అయింది. సో నెక్స్ట్ మంత్ దిస్ స్టేట్మెంట్ వస్తుంది, కరెంట్ స్టేట్మెంట్ వస్తుంది, దాంట్లో విల్ గెట్ టు నో. ఇప్పుడు నా దగ్గర అలాంటి క్యాల్కులేషన్ లేదు, ఎందుకంటే ఇందాక సిస్టమ్ కార్పొరేషన్లో వీ డి నాట్ హ్యావ్ దిస్ సిస్టమ్. సో నెక్స్ట్ మంత్లో ఈ ఎన్పిడిసిఎల్ వాళ్ళు స్టేట్మెంట్ పంపిస్తారు, దాని ద్వారా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే కరెంటు బిల్లు ఆదాతో పాటుగా ఒక సమయ పాలన ఉండే విధంగా ఈ సిస్టమ్ని రూపొందించారు. ఇది ప్రస్తుతం కార్పొరేషన్లో కొనసాగుతూ ఉంది. ఇది ఒకవేళ సక్సెస్ రేటు 99% ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో మండలాలకు కూడా దీన్ని అనుసంధానించే అవకాశం ఉందని చెప్పేసి అగస్త్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.